హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు లెహంగా డిజైన్స్ చూపిస్తానండి. అయితే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయించాను అనమాట. నాకు చాలా నచ్చింది, అందుకే స్టైల్గా ఉంది. ప్లస్ కొంచెం ఏంటంటే వేసుకున్నా కానీ స్టైలిష్గా కనపడుతుంది. ఇది సింపుల్ క్లాతే అండి, కానీ సింపుల్ క్లాత్ అయినా మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అనమాట. ఇది అయితే చూడండి, ఇది బోట్ నెక్ పెట్టించి ఫ్రంట్ కట్ వర్క్ పెట్టించాను కదా. మీకు ఫ్రంట్ కట్ వర్క్కి కింద ఇది ఓణి అనేది మనకి రెడ్ కలర్ అండి. ఈ కలర్ ఎందుకు పెట్టామని అనేది డౌట్ రావచ్చు. ఇదిగోండి, మనకి ఓణి వచ్చి రెడ్ కలర్ అనమాట. ఈ రెడ్ కలర్ కోసం మనం ఏంటంటే సేమ్ కలర్ నెట్ తీసుకొని ఈ ప్లెయిన్ ఆర్గంజా క్లాత్ వాటితోటి మనకు ప్రిల్స్ అనేది నీట్గా ఉండదు. ఎలా అయినా నెట్ మీద ఉన్నంత అందంగా ఉండదండి ఆ ప్రిల్స్ అనేది. మీరు ఇప్పుడు గమనించండి, ఇది ఓణి అనమాట. ఈ ఓణి వల్ల మనకి రెడ్ కలర్ యూజ్ చేసాము. అయితే చాలా బాగుందండి. పాప వేసుకున్న పిక్స్ కూడా పెడతాను మీకు చూడండి. ఇది ఫ్రంట్ కట్ వర్క్ పెట్టాను. కట్ వర్క్ పెట్టి ఈ ప్రిల్స్ అనేది యాడ్ చేసామన్నమాట. కానీ మనం ఇది డబుల్ లోడింగ్ కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం చేయలేదన్నమాట, ఎందుకంటే వైట్ క్లాత్ మీద మనకి కనపడుతుంది. అందుకని మనం లోడింగ్ అనేది చేయకుండా మనకి కట్ వర్క్ పెట్టి కట్ వర్క్ మీద చూడండి, మీకు ఈ ప్రిల్స్ అయితే చాలా నీట్గా ఒకే లెవెల్లో వస్తాయి అనమాట. చాలా ఫినిషింగ్ ఉంది. హ్యాండ్ మనకి ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ పెట్టేసి బ్యాక్ ఓపెన్ పెట్టాము. ఇది బ్యాక్ కూడా అండి సేమ్, ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది. అయితే ఇలాంటి వాటికి జ్యువెలరీ కూడా అవసరం ఉండదండి. ఇవేంటంటే మనం ఓన్లీ నెక్కి ఏం పెట్టుకోకుండా ఓన్లీ హ్యాండ్ ఇయర్ రింగ్స్ మాత్రమే పెద్దవి పెట్టుకుంటే చాలా స్టైల్గా ఉంటుంది. బ్లౌజ్ చూడండి, మీకు చాలా నీట్గా ఉంది. మీకు విడిగా బ్లౌజ్ ఒక్కటే చూపిస్తాను. ఇదేంటంటే హ్యాండ్ బోర్డర్ పెద్ద బోర్డర్ అనమాట. ఈ పెద్ద బోర్డర్ని మనం ఏం చేసామంటే హ్యాండ్స్కి షోల్డర్ పఫ్ పెట్టి కొంచెం హ్యాండ్స్ కూడా కింద కట్ వర్క్ పెట్టి ఇలా ప్రిల్స్ పెట్టించాను. ఇది ఏంటంటే ఇది బ్లౌజ్ ఎవరైనా మోడల్ చేస్తారు. మనం ఏంటంటే మెయిన్ లెహెంగా కూడా సేమ్ ఇదే స్టైల్లో డిజైన్ చేసామన్నమాట. చూడండి, ఈ హ్యాంగింగ్స్ అనేది ఇది క్లాత్ లేదండి, అందుకే మనం రెండే పెట్టాము. ఇది వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది వేసుకున్నాక. ఓకేనా, ఇది క్లాత్ సిల్క్ క్లాత్ స్టైల్ అండి. చూడండి, ఇప్పుడు మీకు నెట్ అనేది కనపడుతుందా? నెట్ అనేది కనపడుతుంది కదా. చూడండి, నెట్ అనేది కనపడుతుంది కాబట్టి ఇది ఏంటంటే వేసుకున్నా కానీ లుక్ వస్తుంది. ఇప్పుడు ఈ కింద కూడా మనం కట్ వర్క్ చేయించామండి. ఇది కట్ వర్క్ చేయించి ప్రిల్స్ పెట్టాము. మీకు విడిగా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, మీరు గమనించండి, బాగా నీట్గా అర్థమవుతుంది. ఇదేంటంటే ఇది క్లాత్లో రాలేదండి. ఈ కట్ వర్క్ అనేది మనం చేయించామన్నమాట. ఈ కట్ వర్క్ చేయించి రెడ్ కలర్ నెట్ తోటి సేమ్ అలాగే బ్లౌజ్కి అయితే ఎలా చేసామో అలాగే ప్రింట్స్ చేయించాను. చూడండి, వేసుకుంటే మాత్రం చాలా లుక్ వస్తుందండి. ఇది వేసుకున్నా కానీ యూనిక్గా కనబడుతుంది. అంటే చిన్న సింపుల్ క్లాత్ అయినా కానీ మనం చేసుకునే డిజైన్ బట్టే లెహంగా అనేది అందం ఉంటుంది. ఇప్పుడు ఇది లెహంగా వేసి ఈ లెహంగాకి పైన బ్లౌజు ఇది లెహంగా సేమ్ కలర్ వేసాం అనమాట. మనం ఓణి ఒక్కటే రెడ్ కలర్ అనేది యూజ్ చేసాము. ఓకేనా, సేమ్ ఇలా చాలా బాగుంటుందండి ఈ లెహంగా వేసుకుంటే మాత్రం. మీరు చూడండి, ఇది రిఫరెన్స్ పిక్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే మాత్రం. ఈ ప్రిల్ అనేది కిందది చాలా లుక్ తెలుస్తుందండి, మనం వేసుకున్న తర్వాత బాగా తెలుస్తుంది ఇది. ఓకేనా, థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.